కాళేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరయ్యారు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, మాజీ సీఈఓ నరేందర్ రెడ్డి. డిజైన్స్, డ్రాయింగ్స్ సీడీఓ ఎల్ఎన్జీ కలిపి ప్రభుత్వానికి అందించాయని తెలిపారు మురళీధర్ రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్ల డిజైన్స్ అప్రూవల్ పై సంతకాలు చేశానని తెలిపారు. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్, డ్రాయింగ్స్ ఏర్పాటయ్యాయని తెలిపారు మాజీ సీఈఓ నరేందర్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని కమిషన్ ముందు ఒప్పుకున్నారు నరేందర్ రెడ్డి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కాళేశ్వరంపై మాజీ ఈఎన్సీ రెండో రోజు విచారణ అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు ఈఎన్సీ మురళీధర్ రావు హాజరయ్యారు. ఆయనతో పాటు సీడీఓ నరేందర్ రెడ్డి కూడా ఈరోజు క్రాస్ చెకింగ్ కోసం ఈరోజు జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఇద్దరు హాజరయ్యారు. అయితే ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి ఈరోజు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు సీడీఓ నరేందర్ రెడ్డి ఎందుకు డిజైన్ల విషయంలో మీరు ఫైనల్ సంతకాలు చేశారంటూ కూడా కమిషన్ అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు. తాము ఫైనల్ డిజైన్లు సంబంధించిన ఫైనల్ డిజైన్ విషయంలో తాము సంతకం చేయకుండానే ముందు నిర్మాణ సంస్థకి ఇచ్చాం. కానీ గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరు ఒత్తిడి చేయడం వల్లే తాము ఫైనల్ డిజైన్కు ఇష్టం లేకపోయినా సంతకం చేశామనే సమాధానాన్ని ఇటు సీడీఓ నరేందర్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఆ లొకేషన్స్ విషయంలో ఎందుకు ముందుగా అంచనా వేసి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు లొకేషన్స్ ఆధారంగానే ప్రాజెక్టు డిజైన్ను కూడా చేశాము. కానీ తాము అక్కడికి లొకేషన్ విజిట్ చేయకుండా గతంలో ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఒత్తిడి చేయడం వల్లే తాము డిజైన్ చేశాం తప్ప అక్కడికి వెళ్ళి లొకేషన్ విజిట్ చేయలేకపోయామనే అంశాన్ని కూడా వారు ఈరోజు విచారణ ముందు హాజరై చెప్పారు. వాటితో పాటు డిజైన్ల విషయంలో నిబంధనలను ఎందుకు పాటించలేదని కమిషన్ ప్రశ్నిస్తే తాము గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, హరీష్ రావు లాంటితో పాటు తమ పై ఉన్న ఒత్తిడి కారణంగానే తాము నిబంధనలను పాటించలేక హడావిడిగా ప్రతిరోజు రివ్యూ నిర్వహించి కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలా జరుగుతున్న అంశంపై క్వాలిటీ విషయంలో కూడా తాము క్వాలిటీ కూడా ఏ విధంగా జరుగుతుందో చూడలేని పరిస్థితిలో కాళేశ్వరం కన్స్ట్రక్షన్ జరిగిందనే అంశాన్ని కూడా ఇటు సీడీఓ నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఈఎన్సీ మురళీధర్ రావు ఇద్దరు ఈరోజు కమిషన్ ముందు హాజరై చెప్పారు. ఇక వర్షాకాలం వచ్చిన వరద భారీగా వస్తే ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు పగ్గులు వచ్చాయి. ముందస్తుగా నిబంధనల ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోగలిగితే వాటికి అక్కడున్న అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టుకు పగుళ్ళు వచ్చాయనే అంశాన్ని కూడా ఈరోజు కమిషన్ ముందు నరేందర్ రెడ్డి, అదేవిధంగా మురళీధర్ ఇద్దరు కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక తాము ప్రతిరోజు జరిగే కార్యకలాపాల్లో, అదేవిధంగా డిజైను రూపకల్పనలో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ జరిగే అన్ని సమయాల్లో కూడా ఎలాంటి సంబంధించిన కంపెనీ కూడా ప్రతి కార్యక్రమంలో ప్రతి పనిలో ఆ కంపెనీ ఉంది. కానీ ఆ కంపెనీ బాధ్యతగా చేయకపోవడం వల్ల ఈరోజు కాళేశ్వరం ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం. అయితే మొత్తంగా ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ విషయంలో ఎందుకు నాణ్యత పాటించలేదు, నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు, డిజైన్ల విషయంలో ఎందుకు ఫైనల్ నిర్ణయం మీరు అధికారులుగా తీసుకెళ్ళలేకపోయిన అంశంపై వరుసగా కమిషన్ వారిని ప్రశ్నించింది. అయితే అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం కూడా ఈరోజు కీలక అధికారులు చెప్పారని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఆ శాఖకు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒత్తిడి వల్లనే తాము హడావిడిగా పనులు చేయాల్సి వచ్చింది. నాణ్యత విషయంలో కూడా తాము నిబంధనలు పాటించలేకపోయాం. కనీసం దాని నాణ్యతను కూడా చూడకుండానే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు తమపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ఫైనల్ డిజైన్ విషయంలో కూడా వారి ఒత్తిడి కారణంగానే సంతకం పెట్టామనే అంశాన్ని కూడా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు ఇద్దరు అధికారులు ఒప్పుకున్నారు. ఇది చూస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు చాలా కీలకంగా కాళేశ్వరం విషయంలో తమపై ఒత్తిడి తెచ్చారు, పనులు హడావిడి పెట్టారు, నాణ్యత విషయంలో తాము ధృవీకరించకపోయాం, తమ కింద పనిచేసే అధికారుల విషయంలో కూడా తాము ఒత్తిడి చేయలేకపోయిన అంశాన్ని ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు ఈఎన్సీ మురళీధర్ రావు హాజరయ్యారు. అదేవిధంగా సీడీఓ నరేందర్ రెడ్డి కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరై
గతంలో జరిగిన పనుల విషయంలో తాము ఎలాంటి విధులను నియమించాం, ప్రభుత్వం నుంచి తమకు సహకారం ఏ విధంగా ఉంది, ఎలాంటి ఒత్తిడి ఉన్న అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై చెప్పారు శ్రవంతి.